హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. సదావత్సలే మాతృభూమే. ఏంటండి అందమైన కొండలు, ఈ లొకేషను ఏంటి మామూలుగా లేదు, చాలా టైం తీసుకున్నారు అని అడగొద్దు, వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్న ఇలాకా అనగా ఏరియా పేరు మరం జాతి ఉంటుంది. ఈ మరం జాతి వాళ్ళు కూడా నాగాసే. నేను చెప్పాను మీకు, నాగాస్లో కూడా 38 రికాగ్నైజ్డ్ ట్రైబ్స్, ఇంకా చాలా నానా రకాల అన్రికాగ్నైజ్డ్ ట్రైబ్స్, అంటే ప్రభుత్వం గుర్తించని నాగా ట్రైబ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు బర్మా, ఇండియా అటువైపు ఆ బోర్డర్స్లో ఉంటారు. కావున ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, మరం నాగాస్ డిఫాల్ట్గా ఎలా ఇల్లు కడతారు, చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. ఇల్లు కడతంలో కూడా వీళ్ళు చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. బేసిక్గా వీళ్ళు ఏం ఫార్ములా వాడతారంటే వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఈ బేసిక్ వీళ్ళది. దానంటే వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ అంటే కొండల మీద ఇలా, ఇదిగో నేను ఇప్పుడు చూపించే ఇల్లు కడతాం, ఈ మోడల్లో కడతాం, వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ అంటారు. అవునండి, మరి మీరేంటంటే ఈడు నా ఫ్రెండ్. హాయ్ లివింగ్స్టన్, హౌ ఆర్ యూ? ఈడే మా ఫ్రెండ్ లివింగ్స్టన్, నాగామోను ఈడు కూడా. ఓకే, ఇది ఇస్ యువర్ హౌస్ రైట్? వెరీ గుడ్ హౌస్. ఇదిగండి నాగా కిచెన్స్, మీకు పాత వీడియోలో చూపించా డిఫాల్ట్ కిచెన్స్. వాళ్ళిద్దరూ 2 మ్యాన్ పవర్. ఆ ఇద్దరు ఎవరంటే అస్సాం వాళ్ళు. ఇక్కడికి హాయ్ చెప్పండి రా, నువ్వు కూడా. వెరీ గుడ్, పని చేయండి. ఇది కిచెన్ రైట్? ఓకే ఓకే. Dishwash. Bin. For cutting and all. For putting gas in oil. Okay. And then here, this will be common room. కామన్ రూమ్ అంటే హాల్ అండి. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, ఎరా ఏం చేశారు పొద్దున్నుంచి అనేది. టీవీ, సోఫా అంట. ప్లాన్ చేస్తున్నాడు. Bedroom, guest room, and that is common bathroom. విశాలంగా ఏమీ లేదులే, గలీజు అంత ఏమీ ఉండదు. So from here, this area will be shower. Okay, shower. Yeah. And then here for face wash basin. Yeah. And there western forward here. Western forward, yeah. And then here there will be washing machine, etc. ఓకే, బాగుంది. చూసారా ఎలా ఇచ్చా స్ట్రైక్ బాడా సరదాగా. అదండి, పైన చూడండి ఎలా ఉందో. పైన చూడండి, వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ అని చెప్పా కదా, ఎందుకంటే ఇది హెవీ విండ్ వస్తుంది. फॉर हैवी टू लाइक ज़्यादा हवा आने से बचने के लिए ऐसा आप लोग बनाता है ना पहाड़ में. అది ఎక్కువ గాలి వస్తే కప్పులు లెగిసిపోతాయి కదండి, అందుకని. మీకు అర్థమైందా? ఏరోడైనమిక్గా కట్టారు. అందుకని ఈ చెక్కలు 40 సంవత్సరాలు అంట, ఒక్కొక్కటి 40 సంవత్సరాలు ఉంటుందంట ఈ చెక్కు చెదరకుండా. ఇంకా నాని పోతే ఒక 30 సంవత్సరాలు అలా ఎంతో అడుగుదాము. హౌ బ్రదర్ లివింగ్స్టన్, హౌ లాంగ్ ఇట్ విల్ స్టే లైక్ వుడ్? Yeah. Wood is, you will say permanent until and unless the water falls inside. Yeah, it will remain only. If the water falls inside, yeah, if it is like the tin is rusting and everything, yeah, it got ruined inside and just అదంట పాడైపోద్దంట. అప్పుడు దాకా ఎన్ని ఒక లైక్ ఇఫ్ 100 years ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ లాస్ట్. The quality of the wood is very good from this forest only, no? You brought from all the forest. అది ఏంట్రా ఇల్లు, మొక్కలు కోస్తున్నారు, చెట్లు కోసేస్తున్నారు, ఏంట్రా ఇల్లు పిచ్చినాయాలు అనుకుంటున్నాను. అమ్ముకోవటానికి మా ఫ్రెండ్ లివింగ్స్టన్ గాడి కొంప, ఐ మీన్ ఇల్లు చూడండి, అడవిలో ఎంత బాగా కట్టుకున్నాడు. So this is the store room. Yes, and then this will be my safety tank for toilet. ఓహో, అదిగో పీతుల ట్యాంక్ అంట. ఒక It's like economic. Yeah, economic like biogas. బయోగ్యాస్. Food breaks. Huh. It breaks.
so we spend more money. If this with Iku, this Naga, that is much more easier. ఈజీగా బడ్జెట్లో కడుతున్నాడు ఇల్లు. Cheaper. ఎంత అనుకున్నారు? 10 lakhs, 10 to 12 lakhs అంట. అది కూడా ఇసుక వీళ్ళకి దీమాపూర్ నుంచి రావాలి, ప్లెయిన్ ఏరియా నుంచి రావాలి. మనకి 6 టైర్ ఇసుక ఎంత? నాకు తెలిసినంత వరకు మహా అయితే ఒక 5-6 వేలు ఉంటుందేమో లోకల్లో, అంటే బేస్డ్ ఆన్ డిస్టెన్స్ 5-6 వేలు. కానీ వీళ్ళకి 20 వేలు 6 టైర్ ఇసుక డంపరు వీళ్ళకి 20 వేలకు తెచ్చుకుంటారంట. 180 నుంచి 200 CFTలు వచ్చిద్దంట చెప్పాడు. అండ్ ఎలా ఉందండి మరం? మరం 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 అవును మరమే. ఎలా అంటే మనకి ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో రకరకాల క్యాస్ట్లు ఉంటాయి, అవునా? రకరకాల కులాలు. సేమ్ మనందరం ఆంధ్రులమే, తెలుగు వాళ్ళమే మనందరమే, కానీ రకరకాల కులాలు ఉంటాయి. సేమ్ ఇలాగే నాగాల్యాండ్, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్లో మ్యాక్సిమం నాగాల్యాండ్, మణిపూర్లో నాగా జాతులు ఉంటాయి. ఈ నాగా జాతుల్లో కూడా డిఫరెంట్ కులాలు. ఈ డిఫరెంట్ కులాలకి డిఫరెంట్ భాషలు. ఎంత బాగుందండి వీళ్ళ ఇల్లులు, వీళ్ళ వ్యవహారం. ఇంకా చూపిస్తాను. మా ఫ్రెండ్ లివింగ్స్టన్ గాడే కదా, సరేలే ఒక వీడియో తీసుకుందామని వచ్చాను. బాతులకి చూడండి చక్కగా ఈడే గుంటతో వేసి బాతులకి అల్లాడిచ్చేసేసాడు. కూర్చోండి. ఏం చేయట్లే కూర్చోండి బాబు, నేనేం చేయను. బాగుంది, ఒళ్ళిరుచుకుంటున్నావా? ఓకే, వెరీ గుడ్. ఏం చేయట్లేదు, ఎంజాయ్ చేయండి. కూల్. లివింగ్స్టన్, యువర్ డక్స్. Farming, organic farming. Chicken, local chicken, Pigeons. You have? No, right now not there, but then I'm planning to do all those farming. Really? This is fish pond. Fish pond. I will make it large next time. Okay, but I thought you dig for ducks. This is fish pond. Fish pond. And చేపల తొట్టు అంటండి. ఊరు నీ బొంద బడ లివింగ్స్టన్గా భలే ఉందరా నీది పని. And this is for pigs. This is just a random house only. Random. మామూలుగా పందులు మేపుకుంటారు ఇల్లు. Pigeon house. Pigeon. అరే. Now this your kitchen. Workers they are Worker kitchen, okay. Kitchen, but then next time I'm going to make it a pigeon house. Pigeon nest. ఎంత పెద్ద నెస్టో చూడండి. This is for duck. This one? Yes, this is for duck. బాబా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఎవరు రిచ్, నాగాలా మనమా? And that duck started laying the egg. ఓ రియలీ? ఏమండి చూపిస్తా చూడండి. వేర్ ఎగ్స్. That duck is laying eggs right now. కానీ పొదుగుతుంది. And here is the local chicken egg. లోకల్ చికెన్ ఎగ్, నాటుకోడి గుడ్లు మంచి గట్టిగా ఉంటాయి, మామూలు బలం కాదు. బాగుంది చక్కగా. ఇలాంటి లైఫ్ నేను కూడా కోరుకునేది, కానీ మన పొల్యూషన్లో అసలు ఇంపాసిబుల్ అండి. డక్ బాత్రూమ్, బాతులు దొడ్డి గలీజ్ చేసినాయిగా. ఇంకా ఈ ముదురు జీవితాన్ని చూసేసిన బాతులు, అందుకే ఇక్కడే ఉన్నాయి. Here is very costly. That duck, it will cost around like 2,000. 2000? Yes. It's very costly here in our place. 2000 అంట బాతు. All these are లోకల్. pure local. యూ ఫీడ్ విత్ యువర్ ఇన్ స్టైల్, రైట్? ఇన్ యువర్ స్టైల్. మంచి బలమైన తిండి తింటారండి, అర్థమైందా మీకు? ఇంకా మరం అంటే ఎవరో, మరం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అది ఇది అని తెలుసుకోవాలంటే కామెంట్లు చేస్తే వాట్ ఈస్ దిస్ నేను చేస్తాను. Black beans. Black beans. Yes. యున్చక్. ఓ Manipuris. Very common in Manipur. Manipur, yeah. Even I used to eat, man, when you go to Manipur hotel. It's good for stomach. Stomach, yeah. Where is Irumba? Irumba
we'll make it after. లేటర్ మీకు చెప్తాను మెల్లమెల్లగా చాలా చెప్తాను. ఇప్పుడు ఆదరణ లేనిదే నేను వీడియోలు ఎలా చేస్తాను, చేయటానికి మూడు ఎలా వస్తుంది, అర్థమైందా? కొంచెం సపోర్ట్ చేసి ఇదిగా ఉంటే కనెక్టెడ్గా నేను చేసి అప్లోడ్ చేసేసి వదులుతాను, అందులో ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ లివింగ్స్టన్. Thank you everyone. Thank you. Bye bye. Like and subscribe please. Bye bye. బాయ్ ఫ్రమ్ మణిపూర్, మరామ్. I am from Manipur. Bye. 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 ఓకే, అదండి, ఇక్కడే ఉంటాంలే కాసేపు, ఎందుకంటే మా జేసీబీ వర్క్ చేస్తుంది. కింద నుంచి డస్ట్ ఇక్కడ వేస్తుంది. ఈ డస్ట్ కూడా మన క్వారీ నుంచే తీసుకున్నారు. సడన్గా వచ్చాడు కుర్రోడు, రా బ్రదరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నీకు, కొంచెం వీడియో తీసి చూపించని. ఇంకా మరం జాతుల గురించి అంతా చూపిస్తాను. కొండ పైన కట్టాడు ఇల్లు. బాబా ఏముందిరా బాబు ఇక్కడ, ఏం కుర్చీరా, భలే ఉంది. లొకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కూర్చుని రాజా బతుకులే ఎల్లయ్యా మా ఊగుతుంది చక్కగా, చూడండి బాగుంది కదా. అక్కడ కింద మీరు సరిగ్గా క్షుణ్ణంగా చూసుకుంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, నది పారుతూ ఉంటుంది. అదే పెద్ద నది, మణిపూర్ యొక్క పెద్ద నది బరాక్ నది. అర్థమైందా? మణిపూర్ అంటే ఓహూ అనుకుంటున్నారు. నన్ను నమ్ముకుని అయితే ఎవరు రావద్దు, మీ ఓన్ రిస్క్ మీద రావచ్చు. ఎలా అంటే మాకంటే ఇక్కడ పొలిటికల్గా ఫ్రెండ్స్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి. కానీ మీరు మీ ఓన్గా వస్తే ఎవరో కాపాడలేరు, అది మాత్రం నేను చెప్పగలను. సరదాగా ఇంఫాల్ సిటీలోకి వెళ్ళి తిరగొచ్చు, కానీ అంటే హిడెన్ ప్లేసెస్ ఆఫ్ మణిపూర్, హిడెన్ ప్లేసెస్ ఆఫ్ నాగా హిల్స్ మనం, అర్థమైందిగా మేము చెప్పేది, ఎక్స్ప్లోర్ చేయలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మణిపూర్ నార్త్ ఈస్ట్ వచ్చేటప్పటికి ఇంకా హిస్టరీ నేను చెప్తా ఉంటాను. సజెషన్స్ అడగండి, సజెషన్స్ ఇవ్వండి. ఓకే, ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వర్త్ అనిపిస్తే సపోర్ట్ చేయండి. నమస్తే, సదావత్సలే మాతృభూమి. బాయ్.